గ్రేడ్ 3కి వచ్చేసరికి ఏంటవుతుందంటే మన మోచిప్ప మీద ఇప్పుడు మనం కొబ్బరికాయ తీసుకున్నాం అనుకోండి, లోపల గుజ్జు ఉంటుంది కదా, తెల్లగా నిగనిగలాడిపోతూ స్మూత్గా ఉంటుంది. అలాగుంటుంది అన్నమాట పొర. ఎప్పుడైతే ఆ పొరలో డ్యామేజ్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ కింద ఉండే బోన్ ఎక్స్పోజ్ అయిపోతుంది అన్నమాట. ఆ బోన్ ఎక్స్పోజ్ అయిపోవడం వల్ల ఆ కింద ఉండే నర్వ్ ఎండింగ్స్ అవి పెయిన్ని పర్సీవ్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఎప్పుడైతే మనకి కార్టిలేజ్ లాస్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వాళ్ళు గ్రేడ్ 3 ఆర్థరైటిస్కి ప్రోగ్రెస్ అవుతారు. అక్కడి నుంచి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పెరుగుతూ ఉంటాయి. రాత్రిపూట లేచి బాత్రూమ్కి వెళ్ళడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. సో ఈ స్టేజ్కి వచ్చేసరికి ప్రాబబ్లీ దే ఆర్ క్యాండిడేట్స్ హూ విల్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ద సర్జరీ. సో ఎప్పుడైతే ఈ లిగమెంట్స్ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయో దాన్నే మేము ఇన్స్టెబిలిటీ అంటాం. ఆ ఇన్స్టెబిలిటీని ఓవర్కమ్ చేయడానికి ఎక్స్ట్రా బోన్ గ్రోత్స్ వస్తాయి. చాలామంది చెప్తూ ఉంటారు, మీకు ఇక్కడ ఎక్స్ట్రా ఎముక పెరిగిందండి అని చెప్తూ ఉంటారు. ఆ ఎక్స్ట్రా ఎముక పెరిగింది అంటే జాయింట్ అన్స్టేబుల్గా అవుతుంది. అలాంటి వాళ్ళు మనం చూస్తేనే చెప్పగలం. వాళ్ళు నడిచేటప్పుడు ఇలా ఊగుతూ ఉంటారు. ఆ ఊగుతూ ఉండడం ఎందుకు అంటే లోపల ఆల్రెడీ లిగమెంట్స్ అవి కూడా స్ట్రెచ్ అవుట్ అయిపోతున్నాయి అన్నమాట. ఒక పక్క గ్యాప్ తగ్గి ఇంకో పక్క లిగమెంట్స్ ఆగిపోవడం వల్ల వాళ్ళు ప్రతి అడుగులోనూ ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు దే